మొయినాబాద్ రోహిత్ రెడ్డి గారు యాజమాన్యం ఆధ్వర్యంలో మొన్న రాత్రి ఏదో ఈ యొక్క రేవ్ పార్టీ జరిగింది. ఆ సందర్భంగా 11 మంది పట్టుబడ్డారు. అందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మరో 9 మంది, మొత్తం 11 మంది పట్టుబడ్డారు అని తెలంగాణ పోలీసు ప్రకటించారు. ఇప్పుడు అలవాట్లనేవి వ్యక్తిగతం కావచ్చు, కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. రెండో విషయం ఏంటంటే, ఇది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. మద్యపానాన్ని చట్టం అనుమతిస్తుంది. అదే డ్రగ్స్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఒక బ్రహ్మాండమైన చట్టం చేస్తున్నారు 1985లో. అది ఆ చట్టం పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టంగా ఎక్సైజ్ శాఖ కానీ, అదేవిధంగా ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు, అదేవిధంగా వీటికి సంబంధించిన అధికారులు చాలా కఠినంగా, అందులో హైదరాబాద్ మహానగరం అది రోజు సుమారు 1/2 కిలోమీటర్ పైగా పెరుగుతుంది. అన్ని అష్టదిక్కుల్లో 1/2 కిలోమీటర్ పైగా పెరుగుతుంది రోజుకి. మరి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అనేక ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, లేకపోతే ఆ వైద్య సౌకర్యాల కోసం వస్తున్నారు, ఇక్కడ స్థిరపడుతున్నారు. పైగా ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. అదేవిధంగా ఊరు శివారులో చాలా పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ కోసమైతేమి, ఈ డ్రగ్స్ లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్ని నిర్మూలించడానికి అయితేమి ఈ పటిష్టంగా పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసుకి పట్టుబడిన వీరిలో మొత్తం మీద రకరకాల సెక్షన్స్ ఒక 3 కేటగిరీస్గా ఏమో పెట్టినట్టున్నారు. కొంతమందికి కొన్ని సెక్షన్లు, కొంతమంది కొన్ని సెక్షన్లు, కొంతమంది కొన్ని సెక్షన్లు, ఇట్లా 3 కేటగిరీస్గా ఏదో పెట్టినట్టున్నారు సెక్షన్స్. సరే, టోటల్గా మా ఎంపీ నాకు అసలు చెడు అలవాట్లు లేవు, నేనే తప్పు చేయలేదని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. పోతే దర్యాప్తులో నిజానిజాలు తేల్చి వాళ్ళు నివేదిక కోర్టుకు అందజేస్తారు. కోర్టుకు కూడా ఛార్జ్షీట్ సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం 90 days లోపు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయమని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సిట్లో 9 మందిని, అదేవిధంగా సుధీర్ బాబు ఆధ్వర్యంలో, పోతే ఆయన పర్యవేక్షకుడుగా ఉంటాడు. దీనికి పూర్తి ఎగ్జిక్యూషన్కి వచ్చేసి చేవెళ్ళ డీసీపీని కూడా నియమించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, ఈ వార్త అధిష్టానం దృష్టికి వచ్చిన మరు నిమిషంలోనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని ఆదేశించాడు, షోకాజ్ నోటీస్ జారీ చేయండి, అదేవిధంగా వెంటనే 5 రోజుల్లో పూర్తి సమాచారం రాతపూర్వకంగా ఇవ్వమనండి. అదేవిధంగా పోలీసు దర్యాప్తులో వెల్లడైన విషయాలు అయితేమి, ఇతరత్ర విషయాలు, మనకి వారు స్వయంగా ఇచ్చిన సమాచారం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్యలకి పార్టీ క్రమశిక్షణ పరంగా ఉపక్రమిద్దామని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారిని ఆదేశించడం, వాడు తక్షణమే మరుక్షణమే కొన్ని గంటల్లోనే షోకాజ్ నోటీస్ జారీ చేయడం, ఇవన్నీ జరిగాయి. పోతే మేము స్పందించాల్సిన టైంలో స్పందిస్తాం. ఎందుకంటే వార్త అంటే ఆయన తాగాడా లేదా, తిన్నాడా లేదా అనేది వారు 1-sidedగా చెప్పింది మేము పరిగణలో తీసుకోవట్లేదు. ఆయన వీడియోనే మేము పరిగణలో తీసుకోవట్లేదు. అదేవిధంగా తెలంగాణ పోలీసులు చెప్పిందని పరిగణలో తీసుకుంటున్నాం. అది పరిగణలో తీసుకొని షోకాజ్ నోటీస్ జారీ చేయమని చెప్పింది.